అద్దని చెప్పంగా కూడా వానల దర్శత్వి. ఇప్పుడు చూడు ఎంత జ్వరం వచ్చిందో. ఒక రెయిన్ కోట్ కొనుక్కున్నా అయిపో కదా. ఇంకోసారి నూనె తర్వాత సరే కానీ గోలేసుకుందులే. నీ మాట ఎందుకు నా తప్పేది. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇదేనా మీ పటేలీలో? ఇదే ఉన్నాడా మరి? కావచ్చు. ఎప్పుడు రమ్మంటే రాగానే పోయి చూపిద్దామంటే. పటేలా, ఓ పటేలా, పటేలా నువ్వు వచ్చినట్టున్నారు కానీ పిలుతారు. సినిమా అయింది. ఏ కాదు, మన పాలేరు ఉన్నట్టున్నాడు. చూడిపోసారి. మన పాలేరే. ఏంది చంద్రయ్య గిట్లా వచ్చినావు? ఈమె వాళ్ళు పటేలవా? పటేల్ తోటి చిన్న పని ఉండే. ఈమె నా పెళ్ళం. ఓ అవునా చంద్రయ్య, నేను ఏదో అనుకున్నా గాని మంచిగానే ఉంది కానీ పెళ్ళ. ఆ కట్టు ఆ బొట్టు చూస్తే బాగుందో ఇంట్లోకి వెళ్ళి వచ్చినట్టుందిగా. అవునా పటేలవా? అందరికీ అంటారు నీ పెళ్ళం మంచిగుంది మంచిగుంది అని. యాగో ఉండేదిగా చెప్పేది. పెళ్లి చూపు నాకు చూసిందంటే అస్సలు విడిచిపెట్టలే. ఏ పటేల్ అవ్వ ఈమె దక్కించుకోవడానికి కొద్ది కట్టాల పడ్డా హాకరికత్త దక్కించుకున్నా. ఎప్పటికి అదే ముచ్చట్నా? అరే నువ్వు మంచిగుంటావు కాబట్టి చెప్తానే. అయితే నా పెళ్ళం అందంగా ఉందంటే నాకు ఎంత మంచి అనిపిస్తుంది దొరికేనా? అయితే మాది ఎన్నిసార్లు చెప్తావు? పెళ్ళి ఇన్నేళ్ళు అవుతుంది, ఇంకా అదే ముచ్చట. ఎన్నేళ్ళు అయినా నీ అన్నం జరగదు. సబ్బు చెక్కు. సరే ఆపుతారా ఇక? రండి లోపలికి. చూసి నేను చూసి ఎంత కొలుకుంటుంది. అందుకే 4 ముక్కలు ఎక్కువ చెప్పిన. 10 ముద్ద ఇట్లా పెట్టి అయితే మైతి అట్లా మాట్లాడతాం. బంగారం లెక్కించలే. మేము చంద్ర గీతాచ్చినావు రమ్మన్నా రావు. అయ్యో ఏం పడాలి తగ్గుతారు కూసు కూసున్నారు. జ్వరం వచ్చిందే మొన్న వర్షంలో తడిసినా ఇక పానం అంతా మంచి లేదు. ఇక జ్వరం వచ్చినట్టు అయింది. చెప్తే ఇంటడా చంద్రయ్య? వర్షంలో తడిసింది అద్దంట అంటే ఒక రెయిన్ కోట్ కొనుక్కోమన్నా కొనుక్కోలేడు. అయ్యో జాగ్రత్త మరి. అసలే బయట మంచిగా లేదు. ఈ వానలకి ఎక్కలేని రోగాలు వస్తున్నాయి. ఎల్లిపాయ కారం చేసి పెట్టకపోయిర్రు? మంచిగా రొట్టె చేసి ఎల్లిపాయ కారంతో పెడితే నోరు కొంచెం మంచిగా ఉంటది, మంచిగా తింటారు. చేసినాక తింటనే లేడు, ఒక్కటే రొట్టె తిన్నాడు. అన్నం తింటా అంటాడు. అన్నం తింటే తగ్గుతుందా అక్క? అయ్యో గట్ల తినకపోతే ఎట్లా పటేలా? ఎల్లిపాయ కారం మంచిగా తినాలి. గట్ల అయితే తక్కువ అవుతుంది. నాకు ఎప్పుడు జ్వరం వచ్చినా ఎల్లిపాయ కారమే తింటాడు. చెప్ప తక్కువ అవుతుంది. నువ్వు చెప్తున్నావా చంద్రయ్య? ఇక మా తింటా గాని సరే గాని ఇటు పని మీద వచ్చారు. పటేలా ఇది నా పెళ్ళం. అయితే తుంజాగా దింపే పని ఉంది పటేలా. పొరుగు రాష్ట్రం పోవాలి. ఒక 4 రోజులు నీట్ గా ఉంటాయి. అవునా? పటేలమ్మ మీకేం ఇబ్బంది లేదు కదా? పర్లేదక్క, 4 రోజులే కదా ముందు. అరే చంద్రయ్య ఉన్నంతే. నువ్వేమన్నా దూరం పోనివా? ఎప్పటి నుంచో అక్కడ పని చేస్తాన్నావు. 4 రోజులు కాకపోతే 10 రోజులు పోయిరా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటుంటది. నువ్వు పోయిరా చంద్రయ్య. అయ్యో గట్ల గారు పటేలా, మీ గురించి నాకు తెలియదా? కానీ ఒక మాట చెప్పుకోవాలి కదా, అందుకే చెప్తాను. ఇగో తినబుద్ధి అయిన అక్కడ సిగ్గుపడకు. పటేలా వది పెద్ద చెయ్యి. ఇగో ఉత్తగానే ఉండకు, ఏదో ఒకటి పని చేసుకుంటుండు. ఇంకేమైనా కావాలన్నా అడుగు. అయిలేం మరి. గా మాత్రం నాకు చెప్పాలనా? నాకు తెలియదా? ఇంట్లో ఏదో పని సాయం చేస్తూనే ఉంటది. నా ఇల్లు అనుకుని ఉంటా. అట్లనే ఉండాలి. అయ్యా పోయేత్తా. నువ్వు మాత్రం జాగ్రత్త. పోయిన పని తొందర చేసుకొని చెప్పనచ్చి. సరే పోయేత్తా పడలే.
పోయేత్త పైలు. ఏమయ్యా, నేను మంచిగానే ఉంటా గాని నువ్వు అక్కడ మంచిగా ఉండు. వేళకు తిను. నువ్వు ఏంది అంది పడకి 4 రోజులే అది పోయేది. 4 రోజులు అంటావు గాని 10 రోజులైనా రావు. అక్కడ పని వంద రావు, చెప్పని పని చేసుకొని రా. ఏం బాధపడకి చెప్పని అత్తగాని. ఇగో నేను లేను కదా అని చెప్పి తినకుండా ఉండకు. సరే పోయేత్త మంచిగా ఉండు, మంచిగా తిను. పోయిందా అక్క? ఏడవకక్క. అంటే ఎప్పుడు ఇడిచిపెట్టుండలే అందుకే. ఎవరికైనా అంతే ఉంటదిలే అక్క. అవుగాని పటేలమ్మ ఇల్లంతేంది అంత అంగడంగడుంది? పటేల్ కు జ్వరం వచ్చింది కదా అక్క, మార్నింగ్ నుండి ఆయననే చూసుకోవడం జరిపోయింది. సరే పటేలమ్మ, మీరు పటేల్ని చూసుకోరి, నేను ఊడ్చిపెడతా. సరే అక్క. అరే జనం తక్కువైంది. ఏమే జనం తక్కువైందే? అవునా? చంద్రయ్య భార్య చెప్పినట్టు ఒక్క పూటనే తిన్నాక అంతే వెళ్ళిపోయే కారం. చెప్పకు జ్వరమే తక్కువైంది. అవును, ఎల్లిపాయ కారంతో తింటే సర్దీ జ్వరం తొందర తక్కువైతుందండి. అవునే. చెప్పరా పరమేశ్వర్, ఏమైంది? 4 రోజుల నుండి కంటికి కనిపిస్తలు. ఎటువైనా? జ్వరం వచ్చిందిరా, ఇంట్లోనే ఉన్నా, బయటికి వెళ్ళదే. ఎందుకు జ్వరం వచ్చిందా? సరే గాని తల్లకు అంత కల్దాదాం. సరే రా, వస్తాను. జల్దిరా. ఇప్పటిప్పుడే వెళ్ళిపోతుందండి. మా దోస్తు గారు రమ్మన్నాడు, తెలగలా పోతాం. కథం, జ్వరం ఇప్పుడే తక్కువైంది కదా, ఇప్పటిప్పుడే కళ్ళు తాగబోతున్నావా? ఏ బాగేం కాదే, కొంచెమే తాగేస్తా. కొంచెం కాదు గాని రాంగ మాకు కూడా తీసుకురా, మేము కూడా తాగుతాం. సరే. ఏవండి, ఏంటిదే? ఇగో 2 రోజులే స్నానం చేయక, కొంచెం స్నానం చేసి పోర్రి. సరే. అగో అక్కెటి పోయింది. అగో అక్క స్నానం చేస్తున్నట్టుంది కదా. అక్క అక్క. ఏంది పటేలమ్మా? ఇగో నేను చిట్టి పైసలు కట్టేసి వస్తా. సరే సరేగానక్క, తలుపు దగ్గరయ్యలేదు, పటేల్ కూడా లేడు, కోతులకి వస్తాయి చూసుకో. సరే సరే. సీత, ఏ మాట కామాట గాని నువ్వు మస్తు అందంగా ఉన్నావు. చిప్పో పటేలు. మీ ఆయన చంద్రయ్య నిజంగా చాలా అదృష్టవంతుడు. కానీ ఏం లాభం, మీ ఆయన నిన్ను ఇక్కడ ఇచ్చి పెట్టిపోయా. ఎంతైనా మీరు నిజంగా అందగత్తే. మీ మెడ గాని, మీ కళ్ళు గాని, మీ పెదాలు గాని, మీ నడుము గాని చాలా అందంగా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, మీ అందం కింద నేను చెప్పింది 10% కూడా కాదు, అంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని మించి అందగత్తే ఈ ఊళ్ళో లేదనుకోండి, అంత అందంగా ఉన్నారు. ఏమో పటేలా, మీరంత కొత్తగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు సిగ్గెత్తాంది. ఇంతకుముందు నువ్వు చీర మారుస్తుంటే నీ బొడ్డు చూసినా ఇచ్చెక్కిపోయింది అనుకో. నీ కురులు,
నల్లటి మీ కొరడు, నాజుకేనని మీ మెడ, నాగుంబాం నాటి మీ నడవ చూస్తా అంటే నాకు రైతు లేదా పటేలా కాదనకు వద్దు కాదనకు వద్దు పటేలా కాదనకు. అక్క ఇంట్లో పనంతా అయిపోయిందా? ఆ అన్ని పనులు అయిపోయినాయి. పటేలయ్య మీ గురించి చూస్తుర్రు. అవునా, కళ్ళు తీసుకొచ్చిండా? మీరు తీసుకురమ్మన్నారట కదా, తీసుకొచ్చిర్రు. మనకే తాగుదామని తీసుకురమ్మన్నక్క. నేను కూడా అవునక్క, దా తాగుదాంపా. నీకోసం చూస్తానా అప్పటి నుంచి. అవునా, ఇగో కళ్ళు తెచ్చా తాగవట్లుగా ఆ, బయట ఇంట్లో అయితే మళ్ళీ వాసన వస్తుంది. దా అక్క. ఏమేం తీసుకొచ్చినవే? కారపుల్లాలు తెచ్చిన చూడు, అన్ని అవే తీసుకొచ్చినావు కదా. ఇక వేరే దొరకలేదు, అవి ఉన్నాయి అవి చిన్న దుకాణమే అది. ఇగో అక్క. అయ్యో ఇంకా మర్చిపోయినా, ఇంకో అంత పోతుంది. చెట్టు వేదికి నమ్మకొచ్చిన తావడం మస్తు ఉంటుంది. తీసుకోయే. తీసుకుంటా. నువ్వు తీసుకో. మస్తు రోజులైంది నేను కళ్ళు దాక్క, మళ్ళీ ఇవాళ తాగుతున్నా. అవునా అక్క, నేనైతే వారానికి ఒకసారి తాగుతా. మా పటేలు ఖచ్చితంగా వారానికి ఒకసారి తీసుకొస్తాడు. నేనే చేస్తా, అదేమంటది. అలవాటు చేసి కూర్చున్నావు, ఇక తెమ్మనా? అయ్యో అది కాదే, తాగినాక లోపల వేరే ఉంటది కానీ అందుకే అలవాటు చేసిన. సార్లే, తాగొచ్చినప్పుడల్లా మంచాలు ఇరగొడతావు. నీ సంగతి నాకు తెలీదా? ఊకో. ఏ పాయే ఆయనతో మంచం రకూడదు. ఏడున్నాయి మంచాలు? ఉన్న మంచాలు అన్ని ఇరగొడుతుంది. అన్ని ఇరగొడుతున్నామనే బల్లని తీసుకొచ్చిన. ఆ బల్ల కూడా సప్పుడు కాబట్టే. నువ్వే ఆ బల్ల మీద పట్టుకుపో, అక్క నేను చేపల పడుకుంటావు. అక్క పొద్దుగానే లేచినట్టుంది కదా. అక్క 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 ఎటు పోయింది అక్క? ఏమండి ఏమండి, ఒకసారి లేవండి, అక్క కనిపిస్తలేదు. ఏదో బయట చూడ అంతా తిరిగి చూసిన, లేదు అక్క ఎక్కడ? దా బయట ఉంటుంది, వస్తా ఇట్లా. లేదండి అక్క, అక్క లేదండి ఎక్కడ? బాత్రూమ్ కూడా లేనట్టుంది. లేదు, అంతా తిరిగా నేను మిమ్మల్ని లేపిన. ఎటుపోయిందంటావు మరి? ఏమో అండి, నాకేదో భయంగా ఉంది. అదే కింద చెప్ప పెట్టకుండా పోయింది.
సీతా సీతా తొందరరా, నీకోసం ఏం తీసుకొచ్చా తెలుసా? సీతా అరే ఇంకా అత్తలేదండి. పటేలా సీత లేదా? అన్న పని చేస్తాను ఇలా. చంద్రయ్య, నీ భార్య ఎప్పుడు పోయింది ఇంట్లోకి? ఎప్పుడు ఏం పటేలా? 2-3 రోజులు అవుతుంది. అదేంటి పటేలా? అది అట్లా పోయేది కాదు. అది మంచిగా ఉండాలా? ఇక వరగొట్టిపోయింది నేను. కరెక్టే గాని నేను చెప్పేది నిజం. పటేలా మీరు నా దగ్గర దాతురు. నిజం చెప్పు పటేలవా, నిజం చెప్పు పటేలవా. నా పిల్లలకి ఏమైంది? ఏమో మాకు తెలియదు, పొద్దున లేచి చూడంగానే లేదు. నా పిల్లలకి అట్లా పోయేది కాదు పటేలా. పోదు, అది అసలుకే అట్లా కాదు పటేలా. చెప్పు పటేలా, దానికి ఏమైంది? ఏమైంది నా పిల్లలకి ఏమైంది? పటేలవా నువ్వు చెప్పు, చెప్పు పటేలా. ఇగో చంద్రయ్య, నీ పెన్లాన్ని పటేలే వాడుకొని మోసం చేసిండు. ఆ విషయం నాకు తెలిసి ఆమెను తిట్టి పంపించిన. ఏంది పటేలా? ఏంది పటేలా చెప్పేది నిజమేనా? చెప్పు పటేలా చెప్పు. నేను నమ్మి నా పిల్లాన్ని ఇంటికి అడగొట్టిపోయినా, దాన్ని వేసే నువ్వు కిదా? చెప్పు, నీ పిల్లాన్ని పట్టుకుంటే నీకేమనిపోయినా? చెప్పు అయ్యా చెప్పు. నా పిల్ల ఒకటి నీ పిల్ల ఒకట? మంది పిల్లలకు ఆశపడతాను, నీ పిల్లలకు ఇంకోటి ఆశపడతారా? నేను పటేలా ఆశాలు కూడా స్వీకరిస్తాను. నువ్వు మనిషివారా? మనిషివా? గిన్నేళ్ళు లెక్కలు కట్టం చేసిన కదా నీ దగ్గర. ఏదో తప్ప ప్రవర్తించిన నా పటేలుగా నా గురించి తెలుసు. నారా కొట్టాలనుకో అడగకపోతే గిలా నువ్వు చేసేది గిలా. కుక్కలు నీకు తేడా ఉండదా? నా పిల్లలకి ఏమైనా కావాలి? నిన్ను పొందబడతా నీ అమ్మ.